రియల్ ఎస్టేట్ నిజంగా సంపదను సృష్టిస్తుందా లేక ఇదంతా ఓ పెద్ద భ్రమ? హలో, ఈ టాపిక్లోకి నేరుగా దూకేద్దాం. సొంత ఇల్లు కొనడమే జీవితంలో అతిపెద్ద అచీవ్మెంట్ అని మనవాళ్లు ఎందుకు నమ్ముతారో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇల్లు కొనాలని చాలా ప్రెషర్ ఉంటుంది, రైట్? కానీ ఈనాటి ఇన్వెస్ట్మెంట్లు రేపటి అతిపెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్స్ కావచ్చు. దీనిని సింపుల్ మ్యాథ్స్ ద్వారా చూద్దాం. 1 కోటి రూపాయలు పెట్టి ఓ ప్రాపర్టీ కొన్నామనుకుందాం. షాకింగ్ ఏంటంటే 12 ఏళ్లలో కేవలం బ్యాంకుకు కట్టే వడ్డీ భారం మాత్రమే ఏకంగా 2 కోట్లకు చేరుకుంటుంది. అంటే వడ్డీతో కలుపుకుని జేబులోంచి పెట్టిన మొత్తం ఖర్చు ఏకంగా 3 కోట్లకు చేరుతుందన్నమాట. క్రేజీ కదా? కాని అసలు ట్విస్ట్ ఏంటంటే 12 ఏళ్ల తర్వాత ఆ ప్రాపర్టీ అసలు ధర 1 కోటి కంటే తక్కువకే అమ్ముడుపోవచ్చు. ముంబై నారిమన్ పాయింట్ లాంటి ప్రైమ్ ఏరియాలు కూడా మార్కెట్ డిమాండ్ మారితే దశాబ్దాల పాటు అలానే స్తంభించిపోయాయి. రియల్ ఎస్టేట్ అంత సూపర్ ప్రాఫిట్ అయితే మరి ప్రభుత్వాలు హోమ్ లోన్స్పై భారీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎందుకిస్తున్నాయి? వ్యవసాయం లాంటి తక్కువ లాభాలున్న రంగాలకే గదా సబ్సిడీలిస్తారు. దీన్నిబట్టే రియల్ ఎస్టేట్ లాభదాయకం కాదని అర్థమవుతోంది. సో ఇప్పుడు మన దేశంలోని తక్కువ అద్దె రాబడిని బ్యాంక్ ఎఫ్డి రేట్లతో కాస్త పోల్చి చూద్దాం రండి. మన దగ్గర వచ్చే అద్దె ఆదాయం బ్యాంక్ వడ్డీలో 3వ వంతు కూడా లేదు. ఇది ఖచ్చితంగా లాభదాయకం కాదు. విదేశాల్లో పరిస్థితి వేరు. అక్కడొచ్చే హై రెంటల్ రిటర్న్స్ చూస్తే ప్రాపర్టీ కొనడం నిజంగా లాజికల్ డెసిషన్. అంతేకాదు, ప్రజల తలసరి ఆదాయంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇక్కడ ప్రాపర్టీ ధరలు అనుమానాస్పదంగా ఆకాశాన్నంటుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పటి సింగపూర్ చెన్నైల 6:1 నిష్పత్తి ఇప్పుడు కంప్లీట్గా మారిపోయి 2 ఒకే స్థాయికి వచ్చేశాయి. అద్దె రాకపోయినా రీట్లు పెరుగుతాయని నమ్ముతారు. కాని డెవలపింగ్ మార్కెట్లు ఎల్లప్పుడూ అంతటి భారీ ధరలను మోయలేవు గదా. సో ఈ డేటా బట్టి నివాస గృహాలను పెట్టుబడిగా కాకుండా కేవలం వ్యక్తిగత వినియోగ ఆస్తిగానే చూడటం చాలా ఉత్తమం. ముగించే ముందు ఒక ప్రశ్న: స్టాక్ మార్కెట్ పీఈ రేషియోని రియల్ ఎస్టేట్